మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో నెహ్రూ సెంటర్లో హెచ్ఐవి క్యాంప్ నిర్వహించారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఈ క్యాంప్ నిర్వహించింది. హెచ్ఐవి లక్షణాల గురించి హెచ్ఐవి అనేది అంటించుకునే వ్యాధి అని ప్రాజెక్ట్ మేనేజర్ శాంతరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో అవుట్రీచ్ వర్కర్ సునీత రాజవర్ధన్, హైమద్, పీర్ ఎడ్యుకేటర్ సుష్మా సాయి పాల్గొన్నారు. నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు తెలంగాణ గవర్నమెంట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో మన మహబూబాబాద్ జిల్లాలో సర్వోదయ ఆర్గనైజేషన్ వారు హెచ్ఐవి మీద క్యాంపింగ్ చేయటము, అవేర్నెస్ కల్పించటము, ఎవరైతే రిస్కీ పాపులేషన్ ఉన్నారో ఆ ఏరియాస్ని కవర్ చేయటము, ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయటము, వాళ్ళకి టెస్టింగ్ చేసి వాళ్ళని కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఒకవేళ పాజిటివ్ అయితే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సదుపాయాలు ఏమేమైతే ఉన్నాయో ఆ సదుపాయాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. ఇది హెచ్ఐవి అనేది ఈ అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. ఇది 4 రకాలుగా వచ్చింది. తల్లి నుంచి బిడ్డకి ఒక రకంగా వచ్చింది, సూదుల ద్వారా రెండో రకంగా వచ్చింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ